వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో ఒక కొంత మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈరోజు రాజ్భవన్లో జరుగుతున్నటువంటి వేడుకలో గవర్నర్ ఈయనతో మనకు అజారుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రస్తుతానికి ఇప్పటికే ఇద్దరికి ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ గవర్నర్ కోటాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే గవర్నర్ ఇంతవరకు ఆమోదించలేదు. అయితే 4 నెలల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా పోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఏదైనా ఒక ఎమ్మెల్సీ స్థానం అజారుద్దీన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ మంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న ఈ తరుణంలో ఇతనికి మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది మా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 40% ముస్లిం మైనారిటీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికే ఒక మైనారిటీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈసీ దీనిపై ఇంకా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలక్షన్ జరుగుతుండగా ఈ ఎలక్షన్లో ఆయన మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గమైన జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓట్ల కోసమే ఇతన్ని మంత్రి పదవి ఇస్తున్నారు. ఇతనికి కావాలని ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఈ ఎలక్షన్లో అప్పుడే ఎందుకు ఇస్తున్నారనే దాని మీద బీజేపీ నాయకులు ప్రధానంగా అభ్యర్థన తెలుపుతూ ఉన్నారు. అట్లాగే కొంతమంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఎంపీ స్థానం పరిధిలోని ఇది ఒక అసెంబ్లీ స్థానం జూబ్లీహిల్స్ కాబట్టి ఆయన కూడా స్పందించారు. ఒక దేశద్రోహం కేసున్న వ్యక్తికి ఇప్పుడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికి మీరు ఎట్లా మంత్రి పదవి ఇస్తారనేది ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, మీకు మైనార్టీల ప్రేమేమి ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తా ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాను. ఆయన మీద పెట్టినటువంటి కేసు సాదా సీదా కేసు కాదు. ఆయన మీద పెట్టినటువంటి కేసు మామూలు కేసు కాదు, చాలా తీవ్రమైనటువంటి కేసు. దేశం యొక్క పరపతి, దేశ గౌరవాన్ని మంటగలిపేటువంటి కేసు. అలాంటి వ్యక్తిని ఈరోజు గవర్నర్ కోటా కింద నామినేట్ చేయమని అడుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి. ఇంకా సవాల్ చేశారు. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఇతను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డారని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు. దానివల్ల బీసీసీఐ అతని మీద నిషేధం విధించింది. అట్లా దేశద్రోహానికి పాల్పడి అంటే మిగతా ఒక ఆటకు సంబంధించి దేశద్రోహానికి పాల్పడిన ఆరోపణలు ఉన్న వ్యక్తి, దేశద్రోహ కేసు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిపై మీరు మంత్రి పదవి ఎట్లా ఇస్తారు? అది ముస్లిం ఓటర్లను గాలం వేయడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకవైపు నడుస్తుండగా మీరు ఎందుకు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేశారు. అట్లాగే మనకు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కూడా దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏమంటున్నారంటే జిహెచ్ఎంసీలో గుంటలు పడ్డ రోడ్ల మీద బండ్లు పోలేక వాహనదారులు ఒకరినొకరు ఇప్పుడు వర్షం పడితే గుంతల మీద పోలేక గంటల తరబడి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఆ గుంతల మీద మట్టి పోయడానికి, గుంతలను పూడ్చడానికి జిహెచ్ఎంసీ ఆఫీసు పోయి జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉప ఎన్నిక ఉందిగా, ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఇప్పుడు చేయడానికి కుదరదని చెప్తా ఉన్నారని. కానీ మళ్ళీ ఎలక్షన్ కోడ్, గుంతలకు లేని ఎలక్షన్ కోడ్, మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి మంత్రి పదవి ఎట్లా కట్టబెడుతున్నారని ఆయన క్వశ్చన్ చేశారు. ఈరోజు జిహెచ్ఎంసీ చేతుల్ని కట్టేసి ఎలక్షన్ కోడ్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ రోడ్లపైన గుంతలు ఉన్నప్పటికీ కూడా ఆ గుంతలను కూడా పూడ్చడం మానేసిర్రు. రోడ్లపైన బైక్ రైడింగ్ చేసే వాళ్ళు వెళ్తూ, కార్లు నడిపే వాళ్ళు వెళ్తూ ఆ గుంతల ద్వారా కొట్లాటలు కూడా అవుతున్నాయి, జైళ్ళకు కూడా పోతున్నారు, కేసులు కూడా అవుతా ఉన్నాయి, హాస్పిటల్లో కూడా పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చడానికి మా దగ్గర డబ్బులు లేవు, లేదా ఎలక్షన్ కూడా అడ్డం వస్తుంది, మేము ఇప్పుడు టెండర్ పెట్టలేము, ఇప్పుడు శాంక్షన్ చేయలేమని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. మరి ఏ ఎన్నికల కోడ్ లేదని చెప్పి ఈరోజు మీరు జూబ్లీహిల్స్లో ఎన్నిక కోసం ఒక మంత్రి డైరెక్ట్గా మంత్రివర్గంలో తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి మంత్రిగానైతే ప్రమాణ స్వీకారం చేశారు మహమ్మద్ అజారుద్దీన్. మరి ఈయన మంత్రిత్వం చెల్లదా? ఈసీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మీద ఈసీ స్పందించదా? ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.